హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు, నాకు అలాగే మనందరికీ ఇష్టమైన షాపింగ్ హాల్‌తో అయితే వచ్చేసానండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను మీషో నుంచి అయితే తెప్పించాను. ఫుల్ డీటెయిల్స్‌తో అలాగే దీంట్లో ఉన్న ప్రైజెస్ అన్నీ కూడా ప్రొడక్ట్స్ ప్రైజెస్ అన్నీ కూడాను రీజనబుల్‌గా ఉంటాయండి. అంతేకాకుండా ఇది ఒక మిక్స్ హాల్ అని చెప్పొచ్చు. దీంట్లో ముందుగా ఒక టేబుల్ హోల్డర్ అండి. మన కప్స్ అన్నీ పెట్టుకోవడానికి అలాగే కప్పు కింద కానీ డైనింగ్ టేబుల్ అలాగే టీపాయ్‌లకి యూజ్ చేసుకోవచ్చు. కప్పు మీద క్యాప్‌లా యూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఇవి మనకు 6 పీస్ కాంబో సెట్ అయితే ఇలా స్టాండ్‌తో అయితే వచ్చింది. క్వాలిటీ చాలా బావుందండి. దీని రివ్యూస్ కూడా బానే ఉన్నాయి. కొంతమందికేంటంటే కింద వచ్చిన హోల్డరు కొంచెం ఊడిపోయిందని చెప్పారు. కానీ ఇదేమి స్టిక్ అయిన హోల్డర్ అయితే కాదండి. మనం వాటిని ఈజీగా ఫిక్స్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటా అనుకుంటున్నారా? ఇది ఒక మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ అనమాట. చాలా రీజనబుల్‌గా వచ్చిందండి. క్వాలిటీ ఎలా ఉంటుందనేది మీ ముందే ప్యాకేజింగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. ప్రైస్ కూడా మనకు 300 రూపీస్‌కొచ్చింది. క్వాలిటీ ఎలా ఉందనేది ఇప్పుడు చూసేద్దాం. ప్యాకేజింగ్ ఇలా సింపుల్‌గా వచ్చిందండి. నేనైతే దీంట్లో నేవీ బ్లూ అయితే తెప్పించాననమాట. నాకు కావాల్సిన కలర్ అయితే తెప్పించాను. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఎక్కువగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇలాగ వాళ్ళు క్లాత్ అనేది అంటిస్తారండి ఎంబ్రాయిడింగ్ చెదిరిపోకుండా ఉండడానికి. మనం దీన్ని స్టిచ్చింగ్ చేయించే ముందు టైలర్‌కి ఇచ్చినా వాళ్ళు తీసేస్తారు. లేదంటే మనం కూడా ఇలా చింపామంటే వచ్చేస్తుందనమాట. ఇక క్వాలిటీ విషయానికి చూడండి. కలర్ అయితే నేవీ బ్లూ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లో వచ్చింది. వర్క్ అయితే చాలా బావుందండి. క్లోజప్‌లో కూడా చూడండి. హ్యాండ్ కూడా మనకు చక్కగా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి. అంటే 3/4 హ్యాండ్స్ అలవాటున్న వారికి ఫుల్ లెంత్ అయితే డిజైన్ అయితే వస్తుందండి. క్వాలిటీ అయితే బావుంది. అలాగే డిజైన్ కూడా దీని మీద ఇచ్చిన వర్క్ కూడా చాలా నీట్‌గా ఉందనమాట. 2 హ్యాండ్స్‌కొస్తుంది. అలాగే ఫ్రంట్ నెక్ అలాగే స్టార్టింగ్‌లో చూసాం కదా! ఇదేమో బ్యాక్ నెక్ అనమాట. నెక్ కూడా చక్కగా డీప్‌గా వచ్చిందండి. మనకి ఎలా సైజ్ కావాలంటే ఆ సైజ్‌కి స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు. నా తరపున అయితే దీనికి 5 రేటింగ్ అయితే ఇస్తానండి. అంత బావుంది. ఇక నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ ఇది కిచెన్‌కి సంబంధించిందండి. ఇది మనకు గ్రీన్ టీ కానీ, లేదంటే మసాలా ఐటెమ్స్ కానీ, బిర్యానీస్ గట్రా చేసినప్పుడు మసాలా వేసి దాంట్లో పెట్టడానికి ఒక హుక్ వచ్చిందనమాట. దీన్ని ట్రై చేద్దామని తెప్పించాను. నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే దీన్ని కొంచెం పెద్ద సైజ్ వస్తుందనుకున్నాను. కానీ ఇది చాలా చిన్నగా వచ్చింది. అయినా పర్వాలేదండి. క్వాలిటీ వైజ్ అయితే బానే ఉంది. దీని ప్రైస్ అంతా కూడాను నేను పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను కదా! దాన్ని మీరు స్క్రీన్‌షాట్ చేసుకున్నారంటే ఈజీగా మీరు మీషోలో సెర్చ్ చేసుకోవచ్చు. అని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. సైజ్ చూస్తున్నారు కదా! చేతి మీద పెడితే ఇంత చిన్నగా ఉంది. దీంట్లో మనకు గ్రీన్ టీ పౌడర్ కానీ, లేదంటే మసాలా కానీ వేసి మనం కుక్ చేసుకోవచ్చనమాట. ఇక దాని పూర్తి రివ్యూ అయితే నేను షార్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. అలాగే మరొక ప్రోడక్ట్ ఏంటంటే ఇదొక డ్రెస్ మెటీరియల్. ఇది చాలా అంటే క్రేప్ మెటీరియల్ అండి. కలర్ నచ్చి తెప్పించాను. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది 200 ఆ చేంజ్ వస్తుంది. దీంట్లో మనకు చున్నీ అనేది రాదండి. ఓన్లీ టాప్ అండ్ బాటమ్ క్లాతులు మాత్రమే వస్తాయి. క్రేప్ అయినా సరే చాలా స్మూత్‌గా ఉందండి. కానీ సమ్మర్‌కైతే క్రేప్ అనేది అందరికీ తెలిసిందే కదా! సమ్మర్‌కైతే అస్సలు పనికిరాదు. మా నార్మల్ టైంలో వింటర్ కానీ, రైనీస్ కానీ అయితే ఇది బానే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ ఇదొక ఫ్యాంట్ అండి. ఇది ఒక జీన్స్ బ్లాక్ ఫ్యాంట్ అనమాట. ఇది ఎలా వచ్చిందో కూడా చూసేద్దాము. ఇది హై వేస్టెడ్ జీన్స్ అని ఉందండి. అలాగే నారో కట్‌తో వచ్చింది. చాలా బావుంది. దీని రివ్యూస్ కూడాను. నాకెలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. కలర్ అయితే జెట్ బ్లాక్ అండి. వచ్చింది. కొన్ని కలర్స్ ఏంటంటే బ్లాక్ అని మెన్షన్ చేస్తారు కానీ అంత బ్లాక్‌లో కలర్స్ కూడా తేడా ఉంటాయి కదా! ఇది మాత్రం జెట్ బ్లాక్ చాలా బావుంది. అలాగే హై వేస్టెడ్ చాలా క్వాలిటీ అయితే చాలా చాలా బావుందండి. మనం దీని ప్రైస్ వచ్చి 400 దీని వర్త్ అనే చెప్పొచ్చు. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సూపర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి దీనికి యూజ్ చేసి వాష్ కూడా చేసేసాననమాట. అందుకనే నేను ముందుగానే చెప్తున్నాను. ఇది లెంత్ గానీ, విడ్త్ గానీ చాలా వచ్చింది. టీనేజ్ పిల్లలకైతే చాలా బావుంటుంది. అంతేకాదు మనకు కుర్తీల కింద వేసుకోవడానికి కూడా బావుంటుంది. టీనేజ్ పిల్లలకని ఎందుకు ప్రత్యేకించి అన్నాను అంటే హై వేస్టెడ్ కాబట్టి వాళ్ళు క్రాప్ టాప్స్ వేసినట్టయితే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఒక సింగిల్ బటన్ వచ్చిందండి. అలాగే చక్కగా 2 పాకెట్స్ అయితే వచ్చాయి. పాకెట్స్ కూడా మరీ చిన్నగా ఏమీ లేవండి. చక్కగా మొబైల్స్ చక్కగా చిన్న వాలెట్ అలాంటివి కూడా క్యారీ చేసుకోవచ్చు. అలా వచ్చిందనమాట. క్వాలిటీ అయితే డౌటే అవసరం లేదండి. మొత్తానికి ఈ ప్రోడక్ట్ కూడా చాలా బావుంది. ఈ ప్రోడక్ట్ ఏంటా అనుకుంటున్నారా? ఇది మళ్ళీ కిచెన్ సంబంధించిందేనండి.
ఇది స్ట్రాస్ అనమాట. స్టీల్ స్ట్రాస్ అయితే తెప్పించాను. ఎందుకంటే వచ్చేసి సమ్మర్ కాబట్టి డ్రింక్స్ కానీ, జ్యూసెస్ కానీ యూజ్ చేసుకోవడానికి మనకు స్ట్రా ఉంటే బావుంటుంది కదా! అదే కాకుండా ప్లాస్టిక్ అయితే యూజ్ అండ్ త్రోలా పడేస్తూ ఉంటాము. ఇదైతే రీయూజ్ చేసుకోవచ్చు అన్న లెక్కల్లో స్టీల్‌దయితే తెప్పించాను. దీనికి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా రీజనబుల్‌గానే ఉంది. నేను తీసుకున్నది 4 స్ట్రాస్ సెట్ అనమాట. దీనికేంటంటే 4 స్ట్రాస్ వచ్చాయండి. స్ట్రెయిట్ స్ట్రాస్ 2 అలాగే కొంచెం కర్వ్ తిరిగినవి 2 స్ట్రాస్ వచ్చాయి. అలాగే వీటిని క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ అయితే ఇచ్చారండి. బ్రష్ తాలూకు బ్రిజిల్స్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా ఏ1 అని చెప్పొచ్చండి. ప్రైజ్‌కి తగ్గట్టుగా అంటే మనకున్న ప్రైజ్‌కి మరీ ఎక్కువ పే చేశామని అనుకోవడానికి లేదండి. క్వాలిటీ అంత బాగుందనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.